2024లో తగిలిన గాయాలను మర్చిపోయి మనసును గాయపరిచిన ఎదురు దెబ్బలను ఒక గుణపాఠంగా తీసుకొని ఈ 2025వ సంవత్సరంలో మీరు మీ కుటుంబ సభ్యుల జీవితాలు అభివృద్ధి వైపు బాటలు వేయాలని, జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ నెంబర్ 1 న్యూస్ తరపున తెలుగు రాష్ట్ర ప్రజలకు విష్ యు హ్యాపీ న్యూ ఇయర్. హాయ్ శ్రావణి, ఎలా ఉన్నావు? హాయ్ షా, నేను చాలా బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? బాగున్నాను. లంచ్ అయిందని ఇది? అయింది. ఓకే, ఈరోజు ఏంటి స్పెషల్స్? అమ్మ ఇంట్లో ఎగ్ కర్రీ చేసింది. ఓకే, బాగా తిన్నాను. ఓకే. నువ్వేం చేస్తున్నావు? మీ ఇంట్లో ఏం చేశారు కర్రీ? నువ్వే చేస్తావా? నేనే కుక్ చేస్తాను. ఈరోజు నేను మటన్ గోంగూర చేశాను, తిన్నాను, బాగుంది. తీసుకురావచ్చు కదా ఆఫీస్కి. నువ్వు ఎందుకు ఎర్లీగా వస్తావు? బాక్స్ తీసుకురావు. ఓకే ఓకే, నెక్స్ట్ టైం నీకు స్పెషల్ చేసుకొని తీసుకొస్తాను. అవునా? ఒక్క విషయం చెప్పాలి, నీ డ్రెస్ చాలా బాగుందబ్బా. అందుకే వేసుకున్నావు షా. ఓకే, ఈ జ్యువెలరీ కూడా బాగుంది, అందుకే వేసుకున్నా. అవును, మొన్న మీషోలో ఒకటి ఆర్డర్ చేస్తాను. అది ఇంటి దగ్గర ఉంది షా, ఇప్పుడైతే తీసుకురాలి ఇక్కడికి. నేను రేపు తీసుకురా, చూసి నేను కూడా ఎలా ఉందో రేపు ఆర్డర్ చేసుకుంటా. 2024 వెళ్ళిపోయింది, 2025లోకి మనం అడుగు పెట్టాం. అయితే ఈ ఇయర్లో నీ గోల్స్ ఏంటి, నీ విషెస్ ఏంటి, అలాగే నువ్వు చేసుకోవాల్సిన మార్పులు ఏంటి, నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? 2024 నేను చూసుకుంటా అయితే నాకైతే వరస్ట్ ఇయర్ గా అనిపించింది. నేను ఎప్పుడు చూడనవి కూడా చూసా అనిపించింది. ఓకే, నాకు ఇంత వచ్చి ఇప్పుడు ఈ 24లో అయితే నాకు ఫ్యామిలీ పరంగా కానీ బయట కానీ నాకు ఏంటి ఇలా ఉన్నారు జనాలు ఇలా అనిపించింది. బయట చెప్పాలంటే ఇంతేనా ఇంకా లైఫ్ అంటే అనిపించింది. ఓకే, నీకెలా? నిరుత్సాహపడకు శ్రావణి, నీకు మంచి డేస్ వస్తాయి. మనం ఎందుకంటే నెంబర్ 1 న్యూస్ ఛానల్లో ఉన్నాం, మనకి బ్రైట్ ఫ్యూచర్ ఉంది అని నేను అనుకుంటున్నాను. అవునా? నీకు ఎలా అనిపించింది అసలు 24? నువ్వు ఎలా? ఓకే, 24లో నేను కొన్ని స్ట్రగుల్స్ పడ్డాను, కొన్ని మార్చుకోవాల్సినవి నాకేంటో అది తెలిసింది, ఎలా ఉండాలి అని నేను కొన్ని ప్లాన్ చేసుకున్నాను. అయితే ఫస్ట్ ఏంటంటే నేను నెంబర్ 1 న్యూస్ ఛానల్లో ఒక యాంకర్గా జాయిన్ అయ్యాను. అయితే ఈ ఛానల్లో నాకు ఒక ఫ్యూచర్ కనిపిస్తుంది. ఏంటంటే నాకు మంచి ఫ్యూచర్ ఉంటుందేమో, నా లైఫ్ ఏమన్నా మారుతుందేమో అని నేను అనుకుంటున్నాను. అలాగే ఏమన్నా మారుతుందేమో చూడాలి మరి. ఓకే శ్రావణి, 2025లో నువ్వు ఏం మార్చుకోవాలనుకున్నావు? నీ గోల్స్ ఏంటి? 2025లో అయితే ఓకే, మంచిగా వెళ్ళాలని అనుకుంటున్నాను. ఎందుకంటే నాకు 24 వరస్ట్గా అనిపించింది, కానీ ఓకే 25 బాగుండిద్దేమో, నన్ను నేను మార్చుకోవాలేమో అనుకుంటున్నాను. అదే ఆ మార్పులో భాగంగా నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఒకటి చేయాలి నువ్వు, అది మేమందరం వెయిటింగ్ దానికోసం. అది ఏంటి నీకు తెలీదా? అదే అడుగుతున్నా. ఏంటి? అదే మ్యారేజ్. ఎప్పుడు చేసుకుంటావు అబ్బా మ్యారేజ్? ఇంకా మేమందరం వెయిటింగ్ మ్యారేజ్ కోసం. అవునా? మ్యారేజ్ అనేది నా చేతుల్లో లేదు, టైం పట్టొచ్చు. ఇంకా టైం పట్టొచ్చు కాదు, నువ్వు అనుకుంటే అయిపోతుంది. అదే ఇప్పుడు అనుకుంటే అవ్వదండి, టైం పట్టొచ్చు. ఓకే శ్రావణి, త్వరగా మ్యారేజ్ చేసుకోవాలి. చేసుకొని బాధలు పడాలా? చేసుకో అంటున్నారు. ఎందుకు బాధలు పడతావు? చేసుకున్న వాళ్ళు ఎంతమంది పడరు? చేసుకున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారు చెప్పండి? ఏంటి, అందరూ బాగానే హ్యాపీగానే ఉన్నారే? లేదు, ఎక్కడో కొంచెం. అది మన లైఫ్ లీడ్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. హ్యాపీ అనుకుంటే హ్యాపీ, మనం తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. ఏమో, నాకైతే చాలా వరస్ట్ గా అనిపిస్తుంది, అందుకే ఇంకా వెయిట్ చేయాలనుకుంటున్నాను. వరస్టా? ఓకే, ఈ సిచ్యువేషనే వరస్ట్ అనిపిస్తే జగన్ గారి పరిస్థితి ఎలా ఉండాలి? ఏమైంది? ఆయనకి బాగానే ఉన్నాడుగా. వైనాట్ 175 అన్నారు, కానీ 11 స్థానాలకి పడిపోయారు. ఆయన దగ్గర ఒక క్రికెట్ టీం ఉంది కదా. ఓకే, కానీ దురదృష్టకరం ఏంటంటే అభివృద్ధి పథకాలు చేసినా కూడా చాలా మంది మహిళలు తనకి ఓట్లేస్తారు అనుకున్నారు, కానీ ఆ ఓట్లు రాకపోవడంతో చాలా బాధపడ్డారు. అవును షా, నేను విన్నాను. ఇది నిజమే కదా? అవును. ఎందుకని అలా జరిగిందంటో, జగన్ ఎక్కడో ఓకే ఏదో తప్పు చేసినట్టు అనిపించింది. ఏం తప్పని తెలుసా? అది ఏంటి, ఏది అంటారు? అంటే ఉచితంగా అలా ఇస్తాం కరెక్టేనా? ఉచితంగా ఇవ్వడం అంటే అది ప్రజల కోసం. ఆయనకి ఎందుకు అసలు ఓట్లు లేదు? పోనీ ప్రజలు అన్ని పథకాలు తీసుకున్నారు, అంత అభివృద్ధి చేశానని కూడా జగన్ చెప్తా ఉంటాడు. ఎందుకని ఓట్లు వేయలే? ఏమైపోయారు? ఆ సభలకు వచ్చిన జనాలందరూ ఏమైపోయారు? ఆయన చెల్లెళ్ళు ఏమైపోయారు? అవునవును, అన్ని సభలు పెట్టారు, అంత మనీ ఖర్చు పెట్టారు, చాలా హోప్స్ పెట్టుకున్నారు. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి అలా ఉంది. చాలా బ్యాడ్. ఆయనకి ఇది చాలా బ్యాడ్ అని చెప్పొచ్చు. అసలు మనం ఎక్స్పెక్ట్ చేసి ఉంటాం కదా కూటమి. అసలు ఈ ప్రభుత్వం 24లో అయితే ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు 2024 ఆయనకి చాలా లక్కీ ఇయర్ అని చెప్పొచ్చు. ఆయన 21 స్థానాలు పోటీ చేసి అందులో గెలుపొత్తి ఆయన డిప్యూటీ సీఎం గా ఉన్నారు.
అదే కాకుండా చాలా వారాహి యాత్రలని చెప్పి మహారాష్ట్ర ఎన్నికల్లో పోరాడారు, చాలా చేశారు. ఆయన ప్రజలకి చాలా ఇన్స్పిరేషన్గా ఉన్నారు. అవును. అదొక గుడ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. అవును ఉషా, ఆయన ఓకే. 10 సంవత్సరాలు కష్టపడి ఏదైతే ఓకే. ఆశిచ్చారో అది చెప్పాలంటే జనాల నుంచి వచ్చిందనే చెప్పొచ్చు ప్రతిఫలం. ఓకే. అందరూ కూడా ఆయన ఆదర్శంగా తీసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు. అవును. ఓకే శ్రావణి, ఆ ప్రభుత్వాలు పవన్ కళ్యాణ్ గారు ఇంత సాధించారు, జగన్ గారి పరిస్థితి ఎలా ఉంది, కూటమి ప్రభుత్వం బాగుంది, సక్సెస్ అయింది అని చెప్పుకుంటున్నాం. కానీ ఎంత మారినా కానీ ఒక మహిళల మీద అఘాయిత్యాలు మాత్రం ఆగట్లేదు. దీని గురించి మనం ఏం అవును ఉషా, చేద్దాం ఈ అంటావ్? మధ్య మనం చూసుకోవచ్చు కోల్కతా కూడా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. అది ఆ అమ్మాయి అవునవును. టాపిక్ అసలు అవునవును. వచ్చింది, హల్చల్ చేసింది, ఒక 10 days ఉంది, అవునవును. మళ్ళీ దాన్ని మర్చిపోయారు. ఓకే. ఎందుకని చిన్న పిల్లైనా ముసలావిడైనా అవును. ఎందుకని ఒక ప్రభుత్వం 5 మారితే years గానీ కాదు శ్రావణి, స్కూల్కి వెళ్ళే పిల్లలకు కూడా రక్షణ లేదు అసలు. అవును. 5 years పిల్లల మీద కూడా అఘాయిత్యాలు చేస్తున్నారు. అసలు ఇది ఎలా చేస్తున్నారు? నాకు మా బేబీకి 5 years. అసలు ఇది ఎలా అనేది నాకు ఒక్కోసారి చాలా భయం వేస్తుంది. పాపను స్కూల్కి పంపించాలన్నా, ఆఫీస్కి వస్తాను నేను, అక్కడ పాప ఎలా ఉంది, ఎవరున్నారు చుట్టుపక్కల అని చాలా భయం వేస్తుంది. నేనే కాదు, ప్రతి పేరెంట్స్కి ఇదే సిచ్యువేషన్. ప్రభుత్వాలు ఎన్ని మారి ఎన్ని విజయాలు సాధించినా పిల్లల మీద, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు మాత్రం మారట్లేదు. మొన్న ఎందుకని ఉషా, చూసుకుంటే ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారు? అదే. ప్రభుత్వాలు వచ్చినప్పుడేమో మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం అంటున్నారు, ఎందుకు చేయలేకపోతున్నారు అసలు? ఓకే. అదే విధంగా ఈ సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎంత గుడ్ ఉందో బ్యాడ్ కూడా అంతే జరుగుతుంది. అవును. మొన్న కోల్కతా డాక్టర్ హత్య కేసులో ఇది చెప్పాలంటే నాకు చాలా సిగ్గుగా ఉంది. ఏంటంటే ఆమె చనిపోయినప్పుడు ఆమె రేపు వీడియోని ఫోన్ వీడియోలో ఎక్కువ మంది వెతికారు శ్రావణి. అవును ఉషా, ఇది నేను కూడా చూసా సర్చింగ్ లో. ఆ searching అసలు లో, ఆ ఆ, వీడియో కోసం వెతికారంటే ఆమె ఇంత రేపు మంది వీడియోని మానవ వెతికారు. మృగాలు ఉన్నారా అని అసలు కూడా ఇది నాకు అదే, అనిపించింది ఉషా. అసలు ఏంటి ఈ సమాజం, ఏంటి అసలు ఆడపిల్లల మీద ఇన్ని ఆకృత్యాలు, చిన్న పసిపిల్లలు అనే తేడా లేకుండా ఒక అమ్మాయిని రేప్ చేస్తే అది ఎంత విషాదం అనే యాంగిల్లో చూడకుండా అందులో కూడా కామం వెతుక్కొని అది కూడా ఫోన్ వీడియోలో ఆ వీడియో కోసం వెతికారు. ఇది చాలా సిగ్గు, బాధాకరం. అవును, అసలు మహిళా లోకంలో ఇలాంటి జరగకుండా ఉండాలంటే నాకు తెలిసి నాకు బాగా గుర్తుండిపోయే ఒక ఇన్సిడెంట్ చెప్తాను మీకు. ప్రియాంక రెడ్డి డాక్టర్, ఆ అమ్మాయి కూడా, ఆ అమ్మాయి తెలంగాణ అనమాట. సబ్వే కింద అమ్మాయిని అత్యాచారం చేసి పెట్రోల్ పోసి తగలబెట్టారు. నాకు అనిపించింది ఆ అమ్మాయి అంత చదువుకుంది, ఆ అమ్మాయి డాక్టర్ అంటుందని. కానీ అదేం కాదు, ఆ అమ్మాయికి భయం అనేది ఉండిద్ది. ఒక చీకట్లో ఒంటరిగా నుంచొని ఒక 10 మంది వచ్చేసి చేస్తారని తెలియదు కదా ఆ అమ్మాయి భయపడకుండా ఉండటానికి. ఆ ప్రియాంక రెడ్డి విషయంలో ఏదైతే జరిగిందో నిందితులకైతే శిక్ష అయితే పడుతుంది, కానీ ఇంకా అవి జరగకుండా మాత్రం ఎక్కడ ఆగట్లేదు. అంతకంతూ పెరుగుతూ వస్తున్నాయి, చూస్తానే ఉన్నాము. చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, అమ్మాయిలు కాలేజీకి వెళ్ళాలన్నా, ఇంట్లో వాళ్ళు బయటకు రావాలన్నా ఎప్పుడేం జరిగిద్దో అని టెన్షన్ పడతానే ఉన్నాం. ఇప్పుడు ఆఫీస్కి వచ్చి ఇంటికి వెళ్ళే వరకు మా అమ్మ ఫోన్ చేస్తానే ఉండిద్ది, వస్తున్నావా వస్తున్నావా అని. ఎందుకు ఆగట్లేదు? ప్రతి ఒక్కళ్ళు అమ్మాయిలు జాగ్రత్తగా ఉండండి. మా ఛానల్ నుంచి అయితే మేము ఒక్కటే కోరుతున్నాం, మహిళలైతే జాగ్రత్తగా ఉండండి. చాలా మంది మానవ మృగాలైతే ఉన్నారు, వాళ్ళని తప్పించుకొని వాళ్ళ మీద ఎదురు తిరిగి పోరాటం చేయండి. ఓకే శ్రావణి, మీరు చెప్పింది 100% నిజం. చిన్న పిల్లల నుంచి 86 ఏళ్ల వృద్ధుల వరకు ఎవరిని ఈ కామాంధులు, నరరూప రాక్షసులు, మానవ మృగాలు వదలడం లేదు. కాబట్టి ఎవరికి వారు, ఇక్కడ మార్పు ఎక్కడ జరగాలి? ప్రభుత్వం కాదు, ఎవరికి వారు మారాలి. చిన్నపిల్లలు, మహిళలు, యువతులు వారే మారాలి. ఈ మధ్య ఎక్కువగా సోషల్ మీడియాలో, ఇన్స్టా రీల్లో పోస్టులు పెట్టడం, ఫేస్ రివీల్ చేయడం, అదేవిధంగా తెలియని వ్యక్తులకు కూడా వారి అడ్రస్లు ఇవ్వడం, ఇవన్నీ చేస్తున్నారు. ముఖ్యంగా ఇవి ఆగాలి. మహిళలపై సమాజంలో పెరిగిపోతున్న అఘాయిత్యాలు, చిన్నపిల్లలు పెద్దలని తేడా లేకుండా రాక్షసుల్లా వ్యవహరిస్తున్న మానవ మృగాలు. ఎన్ని చట్టాలు తీసుకొచ్చినా మార్పు లేదు, ఎన్ని శిక్షలు వేసినా భయం లేదు. మరి ఈ రాబందులను ఏం చేయాలి? ఒక్కసారి మనమంతా ఆలోచన చేద్దాం. మహిళా లోకంపై జరుగుతున్న దారుణాలను అరికట్టడానికి ప్రతి ఒక్కరూ నడుం బిగించాలని సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం #1 న్యూస్ కోరుకుంటోంది. ఏ శ్రావణి, రోజు ఆఫీస్కి ముందు వస్తావు కదా, యాక్చువల్గా నాకన్నా ముందుంటావు, టైంకి వస్తావు, కానీ ఈ రోజు ఎందుకు లేట్ వచ్చావు? ఉషా, అదొక పెద్ద స్టోరీ ఉషా, ఎందుకులే ఇప్పుడు అది. స్టోరీయా? ఏంటబ్బా అది? చెప్పు. ఏమో ఉషా, ఇవాళ ఎవరి మొహం చూసానేమో 10 సార్లు అయితే ట్రాఫిక్ పోలీసులు ఆపారు ఈరోజు. అయ్యో అవునా? ఎందుకు? నిన్నెందుకు ఆపారు? ఎందుకంటే నేను ఒక పెద్ద మిస్టేక్ చేశా ఈరోజు.
ఓకే, ఏంటా మిస్టేక్? నేను రోజు హెల్మెట్ పెట్టుకుంటాను ఉషా. అవును, పెట్టుకుంటావు. ఆఫీస్ కూడా తీసుకొస్తావు. ఆఫీస్ కాల్స్ వల్ల నేను ఏమో చూస్తాను. అయితే సడన్ గా హెల్మెట్ మర్చిపోయి రోడ్ ఎక్కేసా. ఓకే. ఇంకా చూడు, ఆపుతానే ఉన్నారు, వాళ్ళకి చెప్తానే ఉన్నాను, నా మాట వినట్లేదు. డబ్బులు ఇస్తాను కూడా, డబ్బులు ఇస్తాను కూడా నన్ను వదలటం లేదు. ఎందుకు నువ్వు మీడియా అని చెప్పలేదా? నీ ఐడి కార్డ్ చూపించలేదా? మీడియా అని చెప్తేనే ఉషా నన్ను ఎక్కువ తిట్టారు తెలుసా. ఓకే, నీకే అవునులే, కామెంట్స్ అవునులే. సెన్స్ లేదు, మీడియాలో కామెంట్ ఉన్న సెన్స్ వాళ్ళకి లేదు అన్నారు. బాధ్యతగా ఉండాలి మీరే, ఎందుకంటే ప్రజలకి స్పీచ్ ఇస్తారు, అలాంటిది మీరే చేయకపోతే ఎలా అని ఇంకా తిట్టుంటారు. ఓకే, అందుకే లేట్ గా ఓకే. వచ్చా. అందుకే శ్రావణి హెల్మెట్ పెట్టుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్, పోలీస్ శాఖ వాళ్ళంతా హెల్మెట్ పెట్టుకోమని ఎందుకు చెప్పేదంటే ఫైన్లు వేసి డబ్బుల కోసం, ఆదాయం కోసం కాదు, మన ప్రాణం, మన సేఫ్టీ కోసం. హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరమని చెప్పారు. ఎందుకు? మన కోసం ఇంట్లో మీ అక్క, తల్లి, చెల్లి, అన్నయ్య వీళ్ళంతా వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి హెల్మెట్ తప్పనిసరిగా పెట్టుకోవాలి. ఓకే ఉషా, ఖచ్చితంగా పెట్టుకుంటా రేపటి నుంచి. ఓకే, రేపటి నుంచి హెల్మెట్ పెట్టుకో శ్రావణి. హెల్మెట్ ధరించండి, ప్రాణాలు కాపాడుకోండి, పోలీసులకు సహకరించండి. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం, మీ నంబర్ 1 న్యూస్. రోడ్లపై పెరుగుతున్న ద్విచక్ర వాహనాల ప్రమాదాలు, ప్రాణాలు కోల్పోతున్న ప్రజలు. మీ ప్రాణాలు మీ చేతిలోనే ఉన్నాయి. ట్రాఫిక్ పోలీసులకు సహకరించండి. తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించండి. మీ ప్రాణాలను మీరే రక్షించుకోండి. మీపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు విషాదం మిగల్చకుండా సుఖవంతమైన ప్రయాణం చేసి ఇంటికి క్షేమంగా చేరుకోవాలని కోరుకుంటుంది సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నంబర్ 1 న్యూస్.